నమస్తే. వెల్కమ్ టు 24/7. మారుతి డైరెక్షన్ లో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాజాసాబ్. దీనికి సంబంధించిన గ్లిమ్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. డార్లింగ్ ప్రభాస్ తన గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. అసలు ఈ రాజాసాబ్ ఎవరు, ఏంటా కథ, హారర్ రొమాంటిక్ కామెడీ అని ఎందుకు చెప్తున్నారు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే. సలార్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి కల్కితో రికార్డ్స్ ని క్రియేట్ చేసి తెలుగు సినిమా మార్కెట్ ని పెంచుతూ దూసుకుపోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ రెండు సినిమాలకి సీక్వెల్ కూడా ఉండడంతో ఇప్పుడు ప్రభాస్ మార్కెట్ అంచనాల్ని పెంచేస్తుంది. ఇప్పుడు రాజాసాబ్ అంటూ వచ్చిన గ్లామరస్ గ్లిమ్స్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. మొన్నటి దాకా యాక్షన్, ఇప్పుడు రొమాన్స్. లాస్ట్ టైం కూడా ఇలాగే రాధేశ్యామ్ అంటూ వినూత్నమైన లవ్ స్టోరీని తీసుకొచ్చాడు ప్రభాస్. అయితే ఇప్పుడు ఆ రాజాసాబ్ అనేది హారర్ రొమాంటిక్ టచ్ కాబట్టి డిఫరెంట్ గా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నాడు డైరెక్టర్ మారుతి. నిజానికి ఈ సినిమాకి రాజా డీలాక్స్ అనే టైటిల్ పెట్టాలి, కానీ రాజాసాబ్ అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు. ఒక థియేటర్ లో జరిగే హారర్ సినిమా ఇది, అందుకే థియేటర్ పేరు పెట్టాలని మొదట అనుకున్నారు. రాజా డీలాక్స్, డీలాక్స్ థియేటర్ ఇలా చాలా పేర్లు అనుకొని పాన్ ఇండియా కాబట్టి రాజా సాబ్ అని పెట్టారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ చాలా అందంగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రిద్ది, మాలవిక మోహన్, నిధి అగర్వాల్, సంజయ్ దత్, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కో కథ ఉంటుందని, అది రాజా డీలాక్స్ అనే థియేటర్ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా, జోవియల్ గా ఉండబోతుందని గ్లిమ్స్ చూస్తే తెలుస్తుంది. ఇక పూల రంగుల్లా తయారై వింటేజ్ కార్, బైక్ తో సోకులు దిద్దుకుంటున్న ప్రభాస్ ని చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ డిఫరెంట్ గా ఉండిపోతుంది. మాట్లాడే యాస కూడా మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. రాజాసాబ్ ఇచ్చే కిక్ డిఫరెంట్ గా ఉండిపోతుంది. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాకి ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ని సైతం తగ్గించుకున్నాడు. మరోపక్క హను రాఘవపూడి డైరెక్షన్ లో కూడా ఓ పీరియాడిక్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ముందుగా రాజాసాబ్ అయితే వచ్చే అవకాశం ఉంది. రాజాసాబ్ సినిమాకి 250 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఇందులో ప్రభాస్ పారితోషికమే 125 కోట్లు ఉన్నట్లు సమాచారం. అంటే బడ్జెట్ లో సగం ప్రభాస్ పారితోషికమే ఉందన్నమాట. ఇందులో ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ని తగ్గించుకుంటున్నాడు. ఆదిపురుష్ అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి పారితోషికం ఎక్కువైనప్పటికీ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు కాబట్టే ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో అంత గొప్పగా చెప్పుకుంటారు. ఇక ఈ సినిమా మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటికే 300 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. అంతేకాదు శాటిలైట్, డిజిటల్, ఓటీటీ రూపంలో మరో 100 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. అంటే ఈ సినిమాకి ఇప్పటికే డబుల్ ప్రాఫిట్ వచ్చిందని సమాచారం.